ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ వ్యాప్తంగా సోయా కొనుగోళ్లు ప్రారంభం కాక రైతులు ఆందోళన చెందుతున్నారు. బోధ్ మార్కెట్ పూర్తిగా సోయా పంటతో నిండిపోయి ఉన్నప్పటికీ సోయా పంట కొనుగోళ్లను ప్రారంభించకుండా మొక్కజొన్న పంటను ప్రారంభించారని, మొక్కజొన్న పంట కొనుగోలు చేయకండి కానీ చేతికొచ్చి 15 రోజులు అవుతున్నా సోయా పంట గురించి ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. వారం రోజులుగా మార్కెట్లోని రైతులందరూ సోయా పంట ఆరబెట్టుకుంటూ ఉంటున్నామని, ఇప్పటికే అధిక వర్షాల వలన పంటలు దిగుబడి రాక నష్టపోయిన రైతులకు వచ్చిన కాస్త పంటనైనా అమ్ముకుందామంటే కొనుగోళ్లు ప్రారంభించడం లేదని వాపోయారు. రబీ పంట వేసుకోవాలా లేదా సోయా పంటలను పట్టుకుని మార్కెట్లోనే ఉండాలా అంటూ వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సోయా కొనుగోళ్లు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తం సోయలు మార్కెట్ నిండా సోయలు ఉన్నాయి, ఎటు చూసినా సోయలు ఉన్నాయి, ఒక మక్కిట్టు కూడా లేదు. కానీ మక్కలు చాలు చేసినట్టు నాకు అర్థమవుతలేదు. ఈ ప్రభుత్వం అసలు ఏం ఆలోచిస్తుంది, ఎట్లా చేస్తుంది, ఏం పరిపాలన ఇప్పటిదాకానే బరాబర్ లేదు. కనీసం గిదన్న రైతులకు మేలు జరిగేటట్లు చేస్తే సోయా పంట చేతికి వచ్చింది. సోయాలు ఇప్పుడు కాటా చాలు చేయాలి. ఇప్పుడు 15 రోజులు సోయాలు మార్కెట్కి వచ్చి ఈ సోయాలన్నీ ఇట్లనే ఉన్నాయి. ఏమో విచిత్రంగా మక్కలట. ఈ మక్క మార్కెట్ అంతా లేకపోతే ఒక మక్క ఇట్లేదు. ఇది బోధ్ మార్కెట్ పరిస్థితి. ఇట్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లనే ఉన్నాక రైతులు అదో గతిలో తిరుగుతున్నారు. పాపం ఇప్పుడు వర్షం పడ్డదనుకో ఎంత నష్టపోతారు రైతులందరూ. ఇది చూడండి ఒకసారి, ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ కుప్పలు రాసులు ఉన్నాయి. 100 కుంటల్లో సోయాలు వచ్చినాయి మార్కెట్కు. కనీసం ఈ సోయాలు చాలు చేయాలి కానీ ఏమో గవర్నమెంట్కి మక్కలు కొనుండ్రి అని చాలు చేస్తే ఒక్కడన్నా మక్కలు కోసి ఉండేది. ఇప్పుడు మక్కల కటింగ్ నడుస్తుంది. అవి మక్కలు మెదలెండాలా, అవిటని పట్టాలా, పట్టినాక ఇత్తులు అరవేయాలా. కనీసం మక్కలు చేతికి రావాలంటే ఇంకో 15-20 రోజులు టైం పడుతుంది. ఈ చేతికి వచ్చిన పంటనైతే తీసుకొని రైతులకు మేలు చేసే విధంగా చేయాలా. కానీ ఈ రైతులకు ఇది పెద్ద తలకైనప్పుడు చేనులలో రబీ పంటలు వేయాలా, ఈ సోయాలు పట్టుకొని తిరగాల, ఈ కుప్పలు కప్పాలంటే మళ్ళీ పారీలు కొనాలా. ఆ పారీలు ఏమో వాడి పొక్కలు అయిపోయినాయి అన్నిటికీ. మొత్తం ఇదంతా రైతులు ఇది పరిస్థితి ఉన్నది. మొత్తానికి సోయాలు చాలు చేస్తే రైతులందరికీ మేలు చేసిన వాళ్ళు అవుతారు.